జరుగుతోంది కదా అని జరిగిన మాటలు నేను ఎప్పుడూ మాట్లాడను. 4,000 నోట్లోకి వెళ్తున్నాయి కదా అని చెప్పి సంబరపడిపోయి ఎదుటివారిని హేళనగా నేను మాట్లాడను. ఎవరి పరిస్థితి ఏంటో మనకు తెలియదు. చాలా మంది ఈ 4,000 నోట్లోకి వెళ్ళడానికి చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. మనకి ఈ రోజు అన్నం దొరుకుతోంది కదా అని చెప్పి సంబరపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. అది భగవంతుడి కటాక్షం అనుకోవాలి. నా తాలూకా ఉద్దేశం ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. చాలా మంది కష్టాలు పడే సోదరులు ఉన్నారు. ఎంత కష్టపడుతున్నారో చాలా మందిని చూస్తుంటాం ప్రత్యక్షంగా. తమ కుటుంబాన్ని ఈడ్చుకు వెళ్ళడానికి, పోషించుకోవడానికి ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. అటువంటి సోదరులందరికీ కూడా మంచి రోజు రావాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. నేనేమి పెద్ద